హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో మధ్యలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ ప్రపంచంలో చివరి వరకు విడిపోకుండా ఉండే ఒకే ఒక బంధం భార్యాభర్తల బంధం. సో ఆ బంధానికి అంత పవర్ ఉందన్నమాట చెప్పాలంటే. సో ఇప్పుడున్న జనరేషన్లో ఈ బంధాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలకే డివర్స్ వరకు వెళ్తున్నారు. ఇద్దరం సమానమే అనే పోటీతత్వం పెరిగిపోవడం వలన, నెక్స్ట్ కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ లేకపోవడం, మెయిన్ థింగ్ టైం స్పెండ్ చేయకపోవడం, ఇప్పుడున్న బిజీ లైఫ్ వలన పార్ట్నర్తో టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం అనేది పెరిగిపోతూ ఉంది. కాబట్టి పగలంతా మీ వర్క్ బిజీలో ఉండిపోయినా ఈవినింగ్ ఇంటికి వచ్చాక భర్త ఒక మొబైల్లో, భార్య ఒక మొబైల్లో ఉండిపోకుండా మొబైల్కి ఇచ్చే ఇంపార్టెన్స్ని మీ పార్ట్నర్కి ఇవ్వండి. మొబైల్ని కాసేపు పక్కన పెట్టి సరదాగా కాసేపు మాట్లాడుకోండి. భర్త భార్యని అడగండి, టుడే ఎలా గడిచింది, ఏం చేసావనేసి. తను చేసిన వంటని అప్రిషియేట్ చేయండి. అలాగే భర్త చేసిన వర్క్ని కూడా భార్య అప్రిషియేట్ చేయడం వల్ల భార్యాభర్తల బంధం అనేది బలపడుతుంది. ఇలా మాట్లాడుకోవడం వలన ఒకరి మనసులో ఏముందనేది ఒకరు తెలుసుకోగలుగుతారు, అలాగే అర్థం చేసుకోగలుగుతారు. సో భార్యాభర్తల బంధం స్ట్రాంగ్ అవ్వాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో వాటిని వెంటనే క్లియర్ చేసుకోండి, మనసులో పెట్టుకోకుండా వెంటనే వాటిని మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. సో అప్పుడు మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో అవి పెద్ద గొడవలకి దారి తీయకుండా ఉంటాయి. మీకు వీలైనంత వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంతంగా గడపడానికి ట్రై చేయండి. సో ఇప్పుడున్న జనరేషన్లో భార్యాభర్తల బంధం వీక్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టైం స్పెండ్ చేయలేకపోవడం వలన. సో మీకు వీలైనంత వరకు మీ పార్ట్నర్కి టైం అనేది కేటాయించండి. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి నేమ్స్ని లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అందులో వచ్చిన నేమ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వాళ్ళ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సర్ప్రైజ్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.